వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పార్థసారథి బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని కులాలు తనను ఆదరించిన సీఎం జగన్ ఆదరించలేదని వాపోయారు. సీఎం జగన్ ఆదరించకపోవడం దురదృష్టకరమంటూ బాధపడ్డారు. పదవి ఉన్నా లేకపోయినా ఒక సేవకుడిగా పెనమలూరు ప్రజల రుణాన్ని తీర్చుకుంటానని అన్నారు పార్థసారథి. ఎన్ని అవమానాలు ఎదురైనా ప్రజలే తనను కాపాడుతున్నారని భావోద్వేగానికి గురయ్యారు. పెనమలూరు నియోజకవర్గ బీసీ సాధికారిక సమావేశంలో తన ఆక్రోశం ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే పార్థసారథి. కులాలకు అతీతంగా నన్ను ఆశీర్వదించారు, అది ఏ రోజు కూడా నేను మర్చిపోనని చెప్పేసి మనం చేస్తాను. కొంతమంది చెప్తారు ఈ వర్గం సారథికి వ్యతిరేకం, లేదా సారథి ఈ కులానికి వ్యతిరేకం అని చెప్పేసి. నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను, అన్ని వర్గాల ప్రజలు నన్ను ఆశీర్వదించారు కాబట్టి ఈ పెనమలూరులో నేను గెలవగలుగుతున్నానని చెప్పేసి మీకు మనం చేస్తాను. నేను ఎక్కడున్నా కూడా పెనమలూరు ప్రజలకి నేను రుణపడి ఉంటానని చెప్పేసి మీదకి మనం చేస్తా ఉన్నాను. దురదృష్టవశాత్తు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించకపోయినప్పటికీ కూడా, దురదృష్టవశాత్తు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించకపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని ఎటువంటి అవమానాలు ఎదురైనా కూడా నన్ను కాపాడుతూ వస్తున్నారని చెప్పేసి, నా వెనకాల అండగా ఉంటున్నారని చెప్పేసి, వాళ్ళకి ఎప్పటికైనా సరే ఎమ్మెల్యేగా కాదు సేవకుడుగా ఉంటానని చెప్పేసి మనవి చేస్తూ